హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. మీరా అరుణ గదిలోకి తొంగి చూసింది. అరుణ మంచం మీద దిల్ల కానుకుని కూర్చుంది. పుస్తకం చేతిలో ఉన్న పరధ్యానంగా ఎటో చూస్తోంది. మీరా మెల్లగా వెళ్ళి అరుణ వెనకాల నిలబడింది. అరుణ ముఖం తిప్పకుండానే అయ్యిందా పని అని అడిగింది. అరుణ గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తోంది. అయ్యింది అనింది మీరా. ఇంకా అరుణ మాట్లాడలేదు. ఎడంచే అరుణ భుజం మీద వేసి కుడి చేత్తో మంచం పందిరి కర్రను పట్టుకుంటూ అంది మీరా. అరుణ, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. చాలా విచిత్రంగా ఉందే. నా సహాయం కావాలా నీకు? అయినా నేనేం చేయగలను? హేళనగా అరుణ మాటకి మీరా ఏం జవాబు చెప్పలేకపోయింది. 2-3 క్షణాలాగిన అరుణ మళ్ళీ అంది, అయినా ఏదో అడిగావు, తెలుసుకోవాలిగా, దాంట్లో తప్పులేదుగా. అయినా పెద్దలు అంటూ ఉంటారు, ఎంతటి విరోధులైనా సరే గుమ్మంలోకి వస్తే ఆదరంగా ఆహ్వానించాలి, ఆదుకోవాలి అని. ఆగిపోయింది అరుణ. అరుణ ధోరణి పిసిపోయింది మీరా. చెప్పు మీరా అంది అరుణ అలాగే కూర్చొని. అదే అరుణ, అమ్మగారితో చెప్పు, నేను మానేస్తాననగానే సరేననమని చెప్పు. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. జీవితాంతం నీకు కృతజ్ఞురాలనై ఉంటాను. అరుణ ఎంత మామూలుగా అనాలని ప్రయత్నించినా మీరా గొంతు వణికింది. చేతిలో పుస్తకం గిరాటేసినట్టుగా పడేసి లేచి సరిగ్గా కూర్చుని మీరా చేయి పట్టి లాగింది. మీరా ఇలారా అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంది. మీరా యాంత్రికంగా వచ్చి కూర్చుంది. మీరా అంది అరుణ మీరా చేయి తన చేతిలోకి తీసుకుంటూ. చెప్పరుణ నిర్లిప్తంగా అంది మీరా. మీరా భుజం మీద చెయ్యి వేసి దాని మీద చెంప అణుచుకుంటూ అంది. అరుణ, నా మాటలతో నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదూ? లేదు అరుణ, నువ్వు నన్ను, నేను నిన్ను ఎప్పుడూ బాధ పెట్టుకోలేదు, ఎప్పుడూ పెట్టుకోను కూడా. కానీ మన ఇద్దరం కలిసి అమ్మగారిని బాధ పెడుతున్నాం. ఆశ్చర్యంగా తలెత్తుతూ అంది అరుణ. అమ్మనేం బాధ పెట్టేం? ఈ రోజంతా నువ్వెలా ఉన్నావో నీకు తెలియదా అరుణ? నువ్వు వస్తావని ఎంత సంబరపడుతున్నారు అమ్మగారు. కానీ నువ్వు నా గురించి బాధపడుతూ అన్నం కూడా తినకుండా అవన్నీ చాలా బాధ పెడుతున్నావు. నాకెంత సిగ్గుగా ఉందో తెలుసా? ఆవిడతో మాట్లాడాలంటేనే చచ్చే సిగ్గుగా ఉంది. నువ్వేం చేసావు మధ్య? నా గురించేగా నువ్వు అలా అన్నది. క్షణమాగి మళ్ళీ అంది మీరా. అరుణ, నేను అమ్మగారిని చెప్దామనుకుంటున్నాను, ఇక్కడ మానేయకూడదని అంది అరుణ. అమ్మగారిని వెంటనే అనమని చెప్పు అరుణ అంది మీరా మళ్ళీ. నేను ఇక్కడ మానేస్తే ఇంక రాననుకోకు. రోజు 2 పూటలా వచ్చి చూసి వెళ్తాను. మన ఇద్దరం కలిసిమెలిసి తిరగచ్చు. అప్పుడు నువ్వేమిచ్చినా కాదన్నారున. స్వయంగా నువ్వే కాఫీ పలహారాలు తీసుకొద్దు గాని సరదాగా తిందాం. వారానికోసారి ఇక్కడే భోజనం చేస్తాను. వారానికి 2 రోజులు చేస్తాను. పోనీ మాకు ఖర్చులు కలిసి వస్తాయి. తెల్లబోయినట్టుగా కళ్ళు వెడల్పు చేసుకుని వింటున్న అరుణ మీరా చివరన్న మాటకు చప్పున తన చేత్తో మీరా నోరు మూసేసింది. అవేం మాటలు మీరా? నేను అన్న మాటలు నువ్వు అర్థం చేసుకోలేదు అంది బాధగా. నీ మాటలను, నీ అభిమానాన్ని నేను అర్థం చేసుకున్నాను అరుణ. నువ్వే నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు. అమ్మగారు నన్ను ఎంత అభిమానంగా చూస్తారో నీకు తెలియదు అరుణ. అలాంటి అభిమానాన్ని, ఆప్యాయతని దూరం చేసుకోవాలని ఎవరూ అనుకోరు. మన ఇద్దరం ఎంత స్నేహితులైతే మాత్రం నీ పక్కనే కూర్చొని నీతో సమానంగా ఉండాలంటే ఒంటి మీద తెలివి ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారా అరుణ? అంటే అవును అరుణ, అమ్మగారికి నా మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. దాన్ని నేను మాపుకోదలుచుకోలేదు. అమ్మగారు నన్ను కాఫీ తీసుకోమన్నా నాకెంత సిగ్గుగా ఉంటుందో తెలుసా? కొన్ని హద్దులు లేనివి ఎప్పుడో ఏర్పడినాయరనా. వాటిని అధిగమించి ప్రవర్తిస్తే అసహ్యంగా ఉంటుంది. అయినా అది నీ వల్ల కాదు. మనిద్దరం ఈ గదిలో ఉన్నప్పుడే స్నేహితులం. అది నేను మర్చిపోకూడదు. అది నా వల్ల కాదు. అందుకని ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. తను చెప్పవలసింది చెప్పేస్తారనుకున్న మీరా కొంచెం తేలికపడింది మనసు. అవును మీరా, నువ్వు అన్నది నిజమే. అన్నయ్య కూడా నువ్వు అన్నట్లుగానే అన్నాడు. ఏమిటో మీరా, వంటింట్లోకి రావాలంటేనే నాకు ఏమిటోలా ఉంది. అరుణ కళ్ళు తుడుచుకుంటూ అంది. అరుణ, మొట్టమొదట నువ్వు మానవలసింది ఇది అంటూ అరుణ కళ్ళు తన పమిట కొంగుతో తుడిచింది. అరుణ, నువ్వు ఇలాగే ఉంటే అస్సలు నీకు నేను కనపడను. నన్ను చూడగానే ఎంత సంతోషిస్తావని, ఎన్నో కబుర్లు చెప్తావని, నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే ఇదేనా? ఇలాగే ఉంటారా? చిరుకోపంగా అంది. హఠాత్తుగా నిన్నక్కడ చూసి ఎంత ఉక్కిరిబిక్కిరయ్యేవని. పోనీలే మీరా, జరిగిన దానికి బాధపడుతూ నిన్ను మరీ బాధ పెడుతున్నానేమో. అవే మాటలు అరుణ మధ్యలోనే వారింపుగా అంది మీరా. మీరా, అన్నయ్య నీకు ఏదైనా కంపెనీలో మంచి ఉద్యోగం చూస్తానన్నాడు. తొందరలోనే మీ అమ్మగారిని ఒప్పించి శుభ్రంగా ఉద్యోగం చేయి. మీరా మాట్లాడలేదు. అప్పుడే గుర్తుకొచ్చినట్టుగా అంది అరుణ. అవును మీరా, మీకు తెలుసున్న వాళ్ళు ఎవరూ లేరా? మీ బామ్మగారు ఉన్నప్పుడు నీ పెళ్లి ప్రయత్నం ఏం చేయలేదా? అరుణ మాటలు పూర్తి కాకుండానే మధ్యలో అంది మీరా. అరుణ, నీకు పుణ్యం ఉంటుంది. పెళ్లి మాట ఎత్తకు. చేసుకున్న వాళ్ళంతా ఏం సుఖపడుతున్నారు? మా అమ్మ ఏం సుఖపడింది?
అదేమిటి మీరా, అసలు ఇంకా ఏదో అనబోతున్న అరుణని ఏమీ అననీయలేదు. వద్దు అరుణ, ఆ సంగతులు ఇంక బంద్ చెయ్యి అంది. 4-5 రోజులు గడిచిపోయాయి. అరుణ వచ్చిన రోజుకున్న ఈ 4-5 రోజుల్లో కాస్త తేరుకుంది. అయినా కూడా మీరా వంట పనులు ఉన్నప్పుడు ఆ ఛాయలకే పోదు. మీరా కాఫీ టిఫిన్లు పట్టుకొచ్చినప్పుడు, భోజనం వడ్డించేటప్పుడు తనేదో తప్పు చేసినట్టు తలంచుకుంటుంది. శేఖరం అక్కడ లేకపోతే అరుణను కసిరి మరి కాస్త ప్లేట్లో వేసి తినాల్సిందే అంటుంది మీరా. అలాగే అరుణను బెదిరించి లాలించి తినిపిస్తుంది. అది శాంతమ్మ గారికి కూడా తృప్తిగా ఉంది. ఆ రోజు సాయంత్రం పని అయిపోయినా అరుణతో మాట్లాడుతూ కూర్చుండిపోయింది మీరా. శేఖరం లేకపోతే అరుణతో మరి కాసేపు మాట్లాడుతూ కూర్చుండిపోతుంది. ఎంతసేపు కూర్చుని కబుర్లు చెప్పినా మీరా వెళ్ళిపోతుంటే, అప్పుడే వెళ్ళిపోతావా, ఇప్పటి నుంచి ఇంటికెళ్ళి ఏం చేస్తావు మీరా అంటుంది అరుణ. మీరా సమాధానంగా చిరునవ్వు నవ్వి ఇంకో 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతుంది. 7:30 అవుతోంది అరుణ, ఇంక వెళ్తాను అని లేచింది మీరా. మీరా ఇంటికొచ్చేసరికి కాంతమ్మ విజయ్ భుజం మీద వేసుకుని యువతలికి వస్తుంది. విజయ్ని చేతిలో తాళం కప్ప ఉంది. ఏమిటమ్మా, ఏమైంది అదుర్దాగా అడిగింది మీరా. ఏమిటో, మధ్యాహ్నం బాగానే ఆడుకున్నాడు, 4 గంటల వరకు బాగానే ఉన్నాడు, 4 గంటలకు పెద్ద విరోచనమైంది. ఏమిటా అనుకున్నాను, మళ్ళా ఇంకో గంటకు అయింది, తర్వాత అరగంటకి అవుతున్నాయి. ఎప్పటికప్పుడే వస్తావని చూస్తే రావైతివి. ఇలాతే నేను తీసుకెళ్తానని విజయ్ని తీసుకుని గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ మాధురి విజయ్ని పరీక్ష చేసిన తర్వాత సీసా ఇవ్వండి అనేసరికి మీరా తెల్లబోయింది. తను ఆ కంగారులో సీసా ధ్యాసే లేదు డాక్టర్, తేవటం మర్చిపోయానంది మెల్లగా. డాక్టర్ తన దగ్గర సీసాతోనే మందు ఇచ్చింది, ట్యాబ్లెట్. అది ఎలా వాడాలో చెప్పి మళ్ళీ రేపు ఉదయం తీసుకురండి అని చెప్పింది. మీరా యువతలకు వచ్చేసింది. మీరా వరండా మెట్లు దిగేసరికి బాచి ఎదురుపడ్డాడు. ఏంటక్క, విజయ్కి ఏమైంది అని అడిగాడు. సాయంత్రం నుంచి విరేచనాలు అవుతున్నాయట, ఏమిటో బొత్తిగా కనిపించటం లేదు అంది. 2-3 సార్లు వచ్చానక్క, నువ్వు లేవు. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలో చేరానక్క. ఆహా, ఉద్యోగం వచ్చిందన్నమాట, మరి చెప్పవేం, రేపురా ఒకసారి. అబ్బా, నీతో తీరిగ్గా మాట్లాడి చాలా రోజులైంది బాచి. అమ్మకి తెలుసునన్నమాట నీకు ఉద్యోగం వచ్చిన సంగతి, నాకు చెప్పలేదు, మర్చిపోయిందేమో. ఉద్యోగం ఏది ఇంకా నిర్ణయం కాలేదక్క. శేఖరం బాబు గారు పని నేర్చుకుంటాడు పంపమన్నారట. సరే, రోజు వెళ్ళి వస్తున్నాను. శేఖరం పేరు చెప్పేసరికి మీరా నోటికి తాళం పడింది. ఇంక వస్తా బాజీ, రేపు తప్పకుండా రా అంది మీరా. తప్పకుండా వస్తానక్క అని విజయ్ టాటా చెప్పాడు. బాజీ 4 అడుగులు వేశాక అప్పుడు టాటా అన్నట్టు నీరసంగా చేయి ఊపాడు విజయ్. మామయ్యకి టాటా చెప్తున్నావా ముద్దుగా అంటూ మెడతిప్పి బాచీ కేసు చూసిందల్లా బిగుసుకుపోయింది. శేఖరం ఎంతసేపటి నుంచి అలా చూస్తున్నాడో కానీ ఇటే చూస్తున్నాడు. అతని చూపులు విజయ్ మీదే నిలిచి ఉన్నాయి. మీరా మెడతిప్పి చూడడంతో శేఖరం మీరా కేసు చూశాడు. మీరా ముఖం తిప్పేసుకుని గబగబా అడుగులు వేయసాగింది. ఎవరికైతే తెలియకూడదనుకుందో అదే జరిగింది. ఫ్యాక్టరీ నుంచి ఎప్పుడొచ్చాడో రాత్రి 10-11 అవుతోందని శేఖరం వచ్చేసరికి శాంతమ్మ గారు అనడం వింది. బాచీని అడగచ్చు, బాచీ తనకి తెలుసున్నది చెప్తాడు. అరుణకు తెలిస్తే తనను ఓ పట్టాను వదిలిపెడుతుందా? మీరా మందు వేసుకుని గదిలోంచి వస్తుంటే అంత క్రితమే డాక్టర్తో మాట్లాడదామని లోపలికెళ్ళిన శేఖరం ఇంకా 4-5 పేషెంట్లు ఉండటం వల్ల కాసేపు వరండాలో నిలబడదామని యువతలికి వచ్చాడు. మీరా చంకలో ఉన్న విజయ్ని చూసి అతను తెల్లబోయాడు. ఎవరా బాబు? అతనికి ఆ ప్రశ్న తోచకుండా తోచింది. ఏదో విధంగా మీరాను పలకరించే నెపంతో బాబుని దగ్గరగా చూడాలని వరండాలోకి ఆ చివరున్న శేఖరం గబగబా అడుగులు వేయసాగాడు. మీరా మెట్లు దిగటం, బాచీ ఎదురుపడడం, వాళ్ళిద్దరూ పలకరించుకోవటం చూశాడు. బాచీకి మీరా తెలుసన్నమాట. అతనికి కొంత సంతోషం అనిపించింది. బాచీ కోసం ఎదురు చూస్తూ నుంచున్నాడు. శేఖరాన్ని చూడగానే నమస్కారం సార్ అన్నాడు బాచీ. అదేం అందుకున్నట్టలేదు శేఖరం. మీరా వెళ్తున్న వైపు చూస్తూ ఎవరు యథాలాపంగా అడిగినట్లు అడిగాడు. మీరా అక్క వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తుంది కదా. ఇంకా శేఖరం అడిగింది విజయ్ గురించే అయి ఉంటుందని. ఒక్కటి అడిగితే 4 చెప్పేసే బాచి వాళ్ళ అక్కయ్య గారే అబ్బాయండి. పాపం ఈ బాబు పుట్టగానే వాళ్ళ అక్కయ్య పోయింది. అప్పటి నుంచి ఆ బెంగతో వాళ్ళ అమ్మగారు మంచం పట్టారు. చాలా బాధగా చెప్పాడు బాచి. అక్కయ్య ఎవరూ లేరని అరుణ ఎన్నోసార్లు అంది ఈ బాబు తర్వాత డాక్టర్తో రేపు వచ్చి కలుస్తానని చెప్పు అని బాచీతో చెప్పి వచ్చేశాడు శేఖరం. అతనికి జ్యోతి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అరుణ జ్యోతిని మీరా వాళ్ళు ఎక్కడికెళ్లారో తెలుసా అని అడిగినప్పుడు జ్యోతి ఏం ఊరో మాకు చెప్పలేదు, ఏం జరిగిందో హఠాత్తుగా వెళ్ళిపోయారంటే ఏదో బలమైన కారణమే అయి ఉండాలి అంది హేళనగా. ఆ మాటకు అరుణ జ్యోతిని చేదరించుకుంది. ఈ బాబు సంగతి అరుణకు తెలియదు, తెలిస్తే ఎందుకనదు? అరుణ వచ్చిన రోజు కూడా అక్కా చెల్లెలు అన్నదమ్ములన్నా లేకపోవటం ఎంత దురదృష్టమని అందే. మీరా ఆ సంగతి రహస్యంగా ఎందుకు ఉంచినట్టు?
ఈ సంగతి అరుణని అడగటమా మానటమా అని చాలాసేపు ఆలోచించాడు శేఖరం. అరుణని అడిగితే మీరాని అడగక మానదు. అప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో. అసలు అరుణ వచ్చాక మీరాని టీ నెపంతో కూడా మాట్లాడడానికి ఉండట్లేదు. మీరా హాస్పిటల్ దగ్గర శేఖరాన్ని చూసినప్పుడు మీరా కళ్ళల్లో ఆ తొట్టుపాటు కంగారు శేఖరం గమనించకపోలేదు. ఎంత ఆలోచించినా శేఖరం ఓ నిర్ణయానికి రాలేకపోయాడు. తర్వాత ఎలాగైనా మీరానే అడగాలి, అరుణకి చెప్పటం మంచిది కాదు అనుకుని 9 గంటలకు ఇంటికి చేరాడు శేఖరం. అరుణ భోజనం చేసినా మేలుకునే ఉంది. శేఖరం ఆ మట్టిని కూర్చుండిపోవడం చూసి, శాంతమ్మ గారు లేరా బాబు, ఈరోజు కాస్త తొందరగా వచ్చావనుకుంటే ఇంకా కూర్చుంటావే? సోఫాలో వెనక్కి జార్లబడి కళ్ళ మీద చేతులుంచుకుని కూర్చున్న శేఖరం కళ్ళ మించి చేతులు తీయకుండానే వద్దమ్మా భోజనం చేయను అన్నాడు. అదేమిట్రా, మధ్యాహ్నం కూడా క్యారియర్ మనిషిని పంపలేదు? మధ్యాహ్నం హోటల్లో చేశాను, కొంచెమే తిందుగానిలే. వంకాయ కూర మీరా ఎంత బాగా చేసిందని. నేను వడ్డిస్తాను రా అన్నయ్య అంది అరుణ. శేఖరం కళ్ళమేంచి చేతులు తీస్తూ బలవంతంగా నవ్వుతూ అన్నాడు. ఏమిటి బాల, అరుణ ఇంత హుషారుగా ఉంది? మన మాటలు దానికి నచ్చవరా నాయనా, మీరాయే దాన్ని మామూలు మనిషిని చేసిందనుకో అంది శాంతమ్మ గారు. ఈ మాటే నేనంటే కరుస్తుంది అన్నాడు నవ్వుతూ. ఈసారి అతను హాయిగా నవ్వాడు. శేఖరం లేచి బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కొని వచ్చాడు. నింపాదిగా అరుణకి బాబు సంగతి తెలుసో తెలవదో మాటల్లో తేల్చుకుంటే బాగుంటుందనుకున్నాడు. ఆ అభిప్రాయంతోనే అతని ఇష్టం లేకపోయినా భోజనానికి వచ్చాడు. శాంతమ్మ గారు లేవబోతుంటే, ఎందుకమ్మా నువ్వు కూర్చో, నేను పెట్టుకు తింటాను అన్నాడు శేఖరం. నేను చూస్తాలేమ్మా అంది అరుణ. ఎలా విషయం కదపాలా అని చూస్తున్న శేఖరాన్ని అరుణే అడిగింది. అన్నయ్య, మీరా సంగతి గుర్తుందా అని. ఏమిటి అని. ఓ ఉద్యోగం సంగతా అన్నాడు. మర్చిపోయావా ఏమిటి? ఎందుకు మర్చిపోతాను, నిజంగానే నీ ఫ్రెండ్ కూర చాలా బాగా చేసింది. నువ్వు వచ్చినప్పటి నుండి వంట రుచి పెరిగింది. రోజు ఇలానే చేయమని చెప్దు. నేనెందుకు మధ్య, నువ్వే చెప్పు. నేనా? నవ్వి వద్దులే అన్నాడు. ఇంతకీ ఎక్కడైనా ప్రయత్నం చేస్తున్నావా? టైపు వచ్చా? పరీక్షలు పాస్ అయిందో లేదో కానీ వచ్చును. ఈ ఊరు విడిచి వెళ్తుందా? ఎందుకెళ్ళదు? లేకపోతే ఈ ఊళ్ళో ఉద్యోగాలు ఏమున్నాయి? ఎక్కడైనా పోస్టు ఉందేమిటి? బెజవాడలో ఓ కంపెనీలో టైపిస్ట్ కావాలట. మరి వాళ్ళెంతమందో, వెళ్ళడానికి వీలవుతుందా? మీరా వెళ్ళిపోతే వాళ్ళ అమ్మగారు అందరికీ చేయగలరా? వాళ్ళ అమ్మగారికి సుస్థి అని చెప్పిందిలే అమ్మ అన్నాడు చారన్నం కలుపుకుంటూ. ఈ దెబ్బతో బాబు సంగతి అరుణకు తెలుసో తెలియదో తేలిపోతుందనుకుంటూ. ఎంతమందికి చేయాలి? ఎవరూ లేరు. మీరా వాళ్ళ అమ్మగారును. ఆవిడ మీరా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. టైప్ పరీక్షలు పాస్ అయిందేమో, రేపు అడుగుతానుండు. అప్పుడే ఉద్యోగం మీరాకు దొరికిపోయినంత సంబరపడిపోయింది అరుణ. అక్కపిల్లలో అత్తపిల్లలో ఉన్నట్టు చెప్పవేమే అందుకున్నాడు. అన్నా మాననా అనుకుంటూ అనేశాడు. ఎవ్వరూ లేరు, అందుకేగా పాపం అంత చదువు చదివి ఇలాంటి పని చేస్తుంది. అదేదో కాస్త గట్టిగా ప్రయత్నం చేయన్నయ్యా ప్రాధేయపడుతున్నట్టుగా అంది. తప్పకుండా అన్నాడు శేఖరం. ఆ రాత్రి అతని కంటి మీద కునుకన్న మాట రాలేదు. అనిర్వచనీయమైన భావం అతను హృదయం నుండా పాకి ఉక్కిరి బిక్కిరి చేసింది. మీరా తనని క్షమిస్తుందా? ఈ ఇనుప గోడల్ని ఛేదించడం ఎలా? బాబు సంగతి అరుణకు తెలవదని తేలిపోయింది. అక్క కొడుకైతే ఇంకా వేరే ఎవరైనా అయితే రహస్యంగా ఎందుకుంచుతుంది? అతనికి తెల్లారవాట్లో కునుకు పట్టింది. 9 గంటలవుతోంది. శేఖరం స్నానమయ్యింది. కాసేపలా తిరిగి వస్తే గాని మనసు కుదుట పడదనిపించింది శేఖరానికి. బట్టలేసుకుని బయలుదేరాడు. క్రితం రోజు డాక్టర్ని కలవకుండానే వచ్చేశాడు. ఈరోజు కాసేపు కూర్చుని మాట్లాడదామని బయలుదేరాడు. వరండాలో పేషెంట్లు చాలామంది ఉన్నారు. ఇళ్లల్లో మాట్లాడుకున్నట్లే గట్టిగా మాట్లాడుకుంటున్నారు. నర్సు జానకి బయటకొచ్చి ఏమిటా గొడవ కసురుతున్నట్టుగా అంది. జానకి లోపలికెడుతుంటే గుమ్మంలో ఎదురుపడిన వ్యక్తిని చూసి శేఖరం అలాగే నిలబడిపోయాడు. క్రితం రోజు మీరా తీసుకొచ్చిన బాబు. ఆవిడ మీరా తల్లి అయిండొచ్చు. ఆవిడ జానకిని ఏదో అడిగి యువతలకొచ్చింది. శేఖరం పక్క నుంచే తలంచుకుని వెళ్ళిపోతోంది. శేఖరం కాంతమ్మ వెనకాలే 4 అడుగులు వేసి ఆగిపోయాడు. విజయ్ని రెప్పవాల్చకుండా అలాగే చూస్తూ నిలబడ్డాడు. అచ్చం మీరాపోలికే బాబు. విజయ్ చేతిలో ఉన్న పరుసు కింద పడింది. శేఖరం గబగబా 4 అడుగుల్లో వెళ్ళి కింద పట్ట పరుసు తీసి, ఏమండి పరుసు అన్నాడు. కాంతమ్మ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. పర్సు. విజయ్ మీద నుంచి బలవంతంగా చూపులు మళ్లించి ఆవిడ చేతికి పర్సు అందించాడు. కాంతమ్మ పర్సును అందుకుని గబగబా వెళ్ళిపోయింది. అది పాత పర్సు, దాంట్లో డబ్బేం లేదు. విజయ్ ఏడుస్తుంటే వాడి చేతిలో పెట్టింది. అలాగే తీసుకొచ్చింది.
కాంతమ్మ కనిపించినంత వరకు అలాగే చూస్తూ నిలబడ్డాడు శేఖరం. ఆవిడింత తూలిపోతున్నట్లుగా నడుస్తుంది. మీరా లేకపోవటం వల్ల తప్పనిసరిగా ఆవిడ తీసుకొచ్చిందన్నమాట. ఒక్క అనారోగ్యం అయితే అలా ఉండదు. మీరా గురించి దిగులు వల్లే అలా అయింటుంది. అమ్మ మీరాని వాళ్ళమ్మని ఇక్కడికే రమ్మంటే రాకపోవడానికి కారణం బాబు గురించి అన్నమాట. అందుకే తల్లికి తను ఇలాంటి పని చేస్తున్నట్టు తెలియదని వంక పెట్టింది. అంత తెలియకుండా ఉంటుందా? ఒక్కగానొక్క కూతురు. ఆ కూతురి జీవితం ఎలా అయిందంటే ఆవిడ బాధ చెప్పక్కర్లేదు. మీరాతో ఎలాగైనా వీలు చూసుకుని అన్ని సంగతులు మాట్లాడాలి. అరుణ వచ్చాక వీలుంటుందనుకుంటే అదేం కనిపించటం లేదు. ఏం మాట్లాడినా మీరా జవాబు చెప్పదు కదా. తను చేసిన తప్పుకు తనెంత పశ్చాపడుతున్నాడో మీరాకు తెలీదు. నిండు మనసుతో ఈ చివరి నుంచి చేతులు చాచి మీరాను అందుకోవాలని తనెంత తహతహలాడుతున్నాడో మీరాకు తెలిస్తే. అతను శేఖరం ఇంటి దారి పట్టాడు. అతను వస్తూనే అరుణ కోసం చూశాడు. అరుణ గదిలో కూర్చుని మూర్తికి ఉత్తరం రాస్తుంది. అప్పి కనిపిస్తే అమ్మ ఏం చేస్తుంది అని అడిగాడు. తానం చేస్తున్నారండి అందది. శేఖరం వంటగదికి దగ్గరకు వచ్చాడు. మీరా కూర తరుగుతోంది. మీరా పిలిచాడు. ఉలిక్కిపడిన మీరా తరగటం ఆపింది. కానీ తల ఎత్తలేదు, అనలేదు. టీ కావాలి అన్నాడు. సమాధానంగా లేచి నిలబడింది. అది గ్రహించినట్టే అన్నాడు. నాకు టీ కావాలి. వినపడిందా? అసలే మీరా మనసు ఉడికిపోతుంది. చెవుడు లేదు అంది ఎగదన్నే రోషాన్ని అదిమి పెడుతూ. జవాబు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మీరా జవాబు చెప్పలేదు. టీకి నీళ్లు పడేసింది. శేఖరం యువతలకు వచ్చేసి మళ్ళీ ఓ 5 నిమిషాల తర్వాత లోపలికొచ్చాడు. మీరా అప్పుడే టీ టేబుల్ మీద పెడుతుంది. శేఖరం నిలబడే టీ తీసుకుంటున్నాడు. ఏదో దబ్బును కింద పడ్డ చప్పుడు, ఎవరో గొంతు నొక్కినట్టుగా మీరా అరుపు. శేఖరం గబగబా వంటగది దగ్గరకు వచ్చేశాడు. వేడివేడి పులుసు గిన్నె కింద పడ్డట్టుంది. కింద పడ్డ పులుసు ఆవిర్లు కక్కుతోంది. ఏమైంది అంటూ అతను లోపలికొచ్చాడు కంగారుగా. మీరా చెంబుడు నీళ్లు కాలి మీద గుంబరించుకుంది. మంట భరించలేక. కాలి మీద పడిందా? కంగారుగా మీరా దగ్గరకు వస్తూ అడిగాడు. అరుణ అక్కడికి వచ్చింది. ఏమైంది మీరా అంటూ. మీరా దగ్గరకు వచ్చింది. మీరా ఎవరికీ జవాబు చెప్పే స్థితిలో లేదు. కుడిపాదం మీదనే మరిగే పులుసు పడిపోయింది. ఎలాగో పళ్ళ బిగువును ఓర్చుకుంటుంది. 2 చేతులతోటి కాలును గట్టిగా పట్టుకుని పళ్ళు బిగబట్టి కళ్ళు మూసుకుంది. శేఖరం గబగబా వెళ్లి బర్ణాలు తీసుకొచ్చాడు. ఏ కాలు అంటూ ట్యూబ్ నొక్కి వేలు మీదికి ఆయింట్మెంట్ తీశాడు. మీరా పాదం మీదకి పూర్తిగా కుచ్చిళ్ళు కప్పేసి 2 చేతులు అడ్డం పెట్టేసింది. మీరా చేతులు తీయి అరుణ మీరా దగ్గర నెమ్మదిగా కూర్చుంటోంది. మతిపోయిందా? కాలితో నీళ్లు పోయటమే తప్పు, ఇంకా దాచుకోవటమా? శేఖరం కస్సుమన్నట్టుగా అని మీరా చేతులను బలవంతంగా పక్కకు నెట్టి కుచ్చెలు పక్కకు జరిపి ఆయింట్మెంట్ కాలు మీద వేశాడు. అతను రాయబోతుంటే నేను రాసుకుంటాను అంది మీరా. ఎలాగో శేఖరం అంత కస్సుమంటే కానీ మీరా చేతులు తీయలేదు. స్నానం అయ్యి శాంతమ్మగారు అక్కడికి వచ్చింది. ఏమైంది? కంగారుగా అడుగుతూ దగ్గరగా వచ్చింది. శేఖరం లేచి దూరంగా నిలబడ్డాడు. మీరా మందు కాలికి సరిగ్గా రాయలేదు. ఇది గ్రహించిన శేఖరం, అరుణ మందు సరిగ్గా రాయి అన్నాడు. అరుణ రాయిపోతే అరుణను వద్దని తనే మళ్ళీ రాసుకుంది మీరా. మందు రాసుకుని లేచి నిలబడింది మీరా. నిజంగా ఆ మంటతో ప్రాణం పోయేట్టుగా ఉంది. ఒక్క 10 నిమిషాలు వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగున్ను అనుకుంది మీరా. నిజంగా అంత మంటని బాధని ఎలా ఓర్చుకుంటోందో తనకే ఆశ్చర్యంగా ఉంది. మీరా పులుసు ఉలికిన చోట శుభ్రం చేయబోయింది. మీరా అదలా ఉండని శాంతమ్మ గారు అరుణ ఇద్దరూ ఒకేసారి అన్నారు. ఊరికే కాస్త మీరా కడిగేస్తా. మీరు పూజ చేసుకోలేదు, తొక్కుతారు అంటూ నీళ్లు పోసి కడిగేసింది. పాప మీరాని గదిలోకి తీసుకెళ్ళు అని. మీరా పూజకి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి కాసేపు కూర్చో అంది శాంతమ్మ గారు. మీరా అరుణ గదిలోకి వచ్చారు. మీరా గదిలోకి వస్తూనే కింద చతికిలబడి మోకాళ్ళ మధ్య తల దూర్చుకుని బాగా కాలిన కాలుని చేత్తో గట్టిగా నొక్కి పట్టుకుంది. పాదమంతా బగబగా మండిపోతుంది. తొడలోకంటూ చురుకుమని ఒకటే పోటు. అరుణ మీరా చేయబట్టుకుని మీరా మంచం మీద కూర్చోలే ఏడుపు గొంతుతోంది. వద్దు అరుణ, ఇలాగే బాగుంది ఉండని. అరుణ ఏడుపు గొంతుని గుర్తించలేదు మీరా. శేఖరం గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు. మోకాళ్ళ మధ్య తలదూర్చుకున్న మీరాకేసి బాధగా జాలిగా చూశాడు. మీరా లేచి మంచం మీద పడుకో, నా మాట వినవా బ్రతిమాలింది అరుణ. కాసేపు ఇలా ఉండని అరుణ, మీరా తలెత్తకుండానే అంది. శేఖరం అరుణని టీ తీసుకురమ్మని సజ్ఞ చేశాడు. అరుణ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీరా దగ్గర కూర్చుని మీరాను పలకరించాలని 4 మంచి మాటలు చెప్పి మీరా బాధ పోగొట్టాలని శేఖరానికి ఎంతగానో అనిపించింది. కానీ ఏం లాభం? తను మాట్లాడిస్తే తనను చూస్తూనే లేచి వెళ్ళిపోతుంది అంత బాధలోనూ. శేఖరం వెళ్ళి టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి శబ్దం కాకుండా పెట్టి మీరా పాదానికి గాలి తగిలేటట్లు పెట్టి స్విచ్ వేశాడు. ఒక్కసారిగా చల్లగా వచ్చిన గాలికి ఆ శబ్దానికి ఉలికిపడి తలెత్తింది మీరా. అప్పటికే శేఖరం గుమ్మం యువతలకు వచ్చి నిలబడ్డాడు. మీరా లేచి నిలబడిపోతుంది. నేను రావట్లేదు, కూర్చో
అన్నాడు శేఖరం. లేచి ఓపిక లేకో ఏమో మీరా కూర్చుండిపోయింది. కాస్త పక్కకు జరిగి కూర్చుంది. అరుణ టీ తీసుకొచ్చింది. శేఖరానికి ఒక కప్పు ఇచ్చి మీరాని టీ తీసుకోమంది. వద్దరునా అంది మీరా. ఏమిటి మీరా, టీ తీసుకురావటానికేం? లేచి మంచం మీద కూర్చో. టీ తీసుకోవటానికేం? నేను ఇలా ఒంగోలేకుండా ఉన్నాను, కింద కూర్చోలేను. నా కోసం అన్న లేచి మంచం మీద కూర్చో. మీరా నొచ్చుకున్నట్టు చూసి అంత బాధలోనూ నిండుగా నిలబడిన అరుణను చూసి హాయిగా నవ్వింది. వెంటనే లేచి నిలబడింది. అరుణ మీరా చేయబట్టి మంచం దగ్గరికి తీసుకెళ్ళింది. శేఖరం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఓ అర్ధగంట తర్వాత అరుణ వారిస్తున్నా వినకుండా మీరా వంటగదికేసి వచ్చింది. శాంతమ్మ గారి పూజ అయినట్టుంది. అప్పుడే యువతలకు వస్తుంది. ఆవిడ ఏదో అనబోతుంటే అప్పుడే శేఖరం అక్కడికి వచ్చాడు. శాంతమ్మ గారు అందరికీ ప్రసాదం ఇచ్చింది. వంట పూర్తి చేద్దామని మీరా గిన్నెలు తీసింది. మీరా అలా ఉండని, నేను చేసుకుంటాను అంది ఆవిడ. నేను చేస్తానమ్మా, తగ్గిపోయిందంది మీరా. తగ్గినా సరే అలా ఉండని అని ఆవిడ మీరాని చేయనీయలేదు. మీరా కళ్ళమ్మట నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. పాదం మీద ఒట్టు రాపిడికి, బట్ట రాపిడికి నరకాన్ని గుర్తు చేస్తుంది. బట్ట ఒత్తిగిలితే తల్లి చూస్తుంది. అక్కడి నుంచి ఎన్ని ఆరాలు. మీరాకు వెర్రి దుఃఖం వచ్చింది. ఇంకా తను అక్కడ చేయలేదు, తన వల్ల కాదు. అరుణ వెళ్ళిపోగానే మానేయాలి. అరుణ ఉండగా కుదరదు. తర్వాత అరుణతో అంది. అరుణ, అమ్మగారు వంట చేయనీయటం లేదు, ఇక నేను వెళ్తాను. అమ్మగారితో చెప్పు. ఇంత బాధతో ఏం వెళ్తావు మీరా, ఉండిపో, సాయంత్రం వెళ్దువు గాని అంది. ఇంకా నయం, అమ్మగారి చేత చేయించుకుని తినమంటావా? మంచిదానివేలే, ఏం తప్ప రోజు నువ్వు వంట చేయటం లేదు. అది నా మనసు బాగుండదరుణ, ఏమీ అనుకోకు అంది మీరా. శాంతమ్మ గారితో చెప్తే ఆవిడ అలాగే అంది. ఇంత బాధలో వెళ్ళొద్దు, ఉండిపోమ్మని. చెప్పకుండా ఉండిపోతే తల్లి కంగారు పడుతుందని చెప్పి తప్పించుకుంది. ఇంకా మీరా ఎలాగో ఉండదని గ్రహించిన శేఖరం రిక్షా కబురంపాడు. మీరా మారు మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది. మీరా వెళ్తుంటే మధ్యాహ్నం తగ్గకపోతే రేపు కూడా రావద్దని చెప్పింది శాంతమ్మ గారు. మీరా ఎక్కిన రిక్షా వెళ్ళిపోయింది. రాత్రి నుంచి మనసు కుదురులేని శేఖరం ఏకంగా భోజనం చేసి వెళ్దామని అనుకున్నాడు. ఇప్పుడు మనసు పూర్తిగా వికలమై భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారు, భోజనం చేసి వెళ్ళు నాయనా, నీ చెప్తున్నా, ఇప్పుడే వచ్చేస్తానమ్మా అని వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారు లోపలికి వెళ్ళిపోయింది. అరుణ మాత్రం అన్నగారు వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది. రాత్రి నుంచి అన్నయ్య ఎందుకో అలా ఉన్నాడు అనుకుంది. మీరా సందు చివరి రిక్షా ఆగిపోయింది. డబ్బు ఇవ్వబోతే వాడు తీసుకోలేదు. అయ్యగారు ఇచ్చారండి అన్నాడు. మీరా ఇంకేమనలేదు. కాలు కింద అంచాలంటే ప్రాణం పోయినట్టుగా ఉంది మీరాకి. అంత తొందరగా ఇంటికొచ్చిన కూతుర్ని చూసి కాంతమ్మ తెల్లబోయింది. ఎన్నడూ లేదు, ఇంత తొందరగా రావటం ఏ, అంత తొందరగా వచ్చావో అని అడిగింది. విజయ్కి ఎలా ఉంది, అందుకే వచ్చేశాను. ఆవిడ్ని తప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. తగ్గాయి, డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. ఇంకా అయితే సాయంత్రం తీసుకురమ్మంది, లేకపోతే అక్కర్లేదంది అంది కాంతమ్మ తలుపు వేసి వెనకాలే వస్తూ. మీరా విజయ్ దగ్గరకు వచ్చింది. కాంతమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. మళ్ళా వెంటనే వచ్చి కాంతమ్మ, పెందలాడే వచ్చావు, వంట అయింది, తినేయరాదు అంది. తినందే తల్లి ఎలాగూ ఊరుకోదు. 2 మెతుకులు తినేసి గదిలో పడిపోతే అనిపించింది. సరే పెట్టేయి. చీర కుచ్చుళ్ళు పాదాల మీదెక్క వేసుకుని కూర్చుని తిన్నాననిపించి వచ్చేసింది. అదేం తిండే, తిన్నాకదే అని వచ్చేసింది. విజయ్ ఒంట్లో బాగుండకపోవడమే మీరా తినకపోవడానికి కారణం అనుకుంది మీరా. నిన్న రాత్రి అలాగే ఉంది. ఏమిటో వాడికి కాస్త రొంప పట్టిందంటే మళ్ళీ వాడు మామూలుగా తిరిగే వరకు తిండి తినదు అనుకుంది కాంతమ్మ. మీరా మంచం మీద పడుకుని గట్టిగా బాధపడడానికి లేదు. మనసులో బాధ తీరే వరకు ఏడవడానికి కూడా తనకు అదృష్టం లేదు. మర్నాడు ఆ రోజు మీరా రాదనే అనుకున్నాడు ఇంట్లో. శాంతమ్మ గారు కాఫీ డికాషన్ తీసి పాలు కాచి పువ్వులు కోసుకోవడానికి దొడ్లోకి వెళ్ళింది. కాఫీ లవగానే స్నానం చేసి వంట మొదలు పెడదామని శేఖరం లేచాడు. అరుణ ఇంకా లేవలేదు. శేఖరం తల్లిని పిలిచాడు. దొడ్లో పూలు కోస్తున్నానని దొడ్లోంచి సమాధానం చెప్పింది. శేఖరం తనే కాఫీ కలుపుకుందామని వంటగదికేసి వచ్చిన వాడు గుమ్మం దగ్గర అలాగే ఆగిపోయాడు. మీరా కాఫీ కలుపుతుంది. శేఖరానికి మీరా మీద రవ్వంత కోపం కలిగింది కూడా. అమ్మ చెప్పిందిగా, ఈ రోజుకి రాకపోతే ఏమన్నాడు. మీరా మాట్లాడలేదు. మీరా కాఫీ తీసుకొచ్చి శేఖరానికి దగ్గరగా పెట్టింది. ఎలా ఉంది కాలు అని అడిగాడు శేఖరం. కాలితే ఎలా ఉంటుంది, కస్సుమన్నట్లుగా అంది. అతను ఏదో వంక పెట్టుకుని పలకరించడం మీరా మనసు మండిస్తోంది. సరిగ్గా ఇలాంటి జవాబు కోసం ఎదురు చూస్తున్నవాడిలా వెంటనే అన్నాడు. మంటగా ఉంటుంది, కానీ మందు వేసుకోవాలిగా, దానికి అసలు మందే లేదంటే తగ్గదుగా. అతనికి జవాబు చెప్పటమే తనది బుద్ధి తక్కువ అనుకున్న మీరా మళ్ళీ జవాబు ఇయ్యలేదు. శేఖరం వచ్చి కిటికీ దగ్గర నిలబడి కాఫీ తీసుకుంటున్నాడు.
శాంతమ్మ గారు లోపలికి వచ్చి, నేను వస్తున్నా కదరా, ఇంకా మొహం కడుక్కుంటున్నావు కదా, పూలు కొద్దామని వెళ్ళాను అంది. శేఖరం మాట్లాడలేదు. శాంతమ్మ గారు పూలు దేవుడి గదిలో పెడదామని వెళ్తూ మీరాను చూసింది. ఏమిటి, నువ్వొచ్చావా? ఎలా ఉంది కాలు? పోనీ ఈ పూటకు మానేయలేకపోయావా అంది. తగ్గిపోయిందమ్మా అంది మీరా మెల్లగా. ఆవిడ ఓ అడుగు వేసిందల్లా ఆగి వెనక్కి తిరిగి, ఏది కాలు చూడని అంది. తగ్గిందమ్మా అంది, కానీ చూపించలేదు. అప్పటికి శేఖరం గుమ్మం దగ్గరకు వచ్చాడు. ఏది, నన్ను చూడని అందావిడ. మీరా తప్పనిసరిగా కొద్దిగా కుచ్చిళ్ళు పైకి ఎత్తింది. ఎడమ పాదం తెల్లగా నాజూగ్గా ఉంటే కుడిపాదం నల్లగా బొబ్బలెక్కి చూడడానికి అసహ్యంగా భయంకరంగా కనిపించింది. శేఖరం చూపులు మీరా పాదం మీద నుంచి ముఖం మీదకి జరజరా పాకినాయి. నిశ్చితంగా మీరానే చూడసాగాడు. అయ్యో, ఇలా ఉంటే ఎందుకొచ్చావు అంది శాంతమ్మ గారు. నొప్పి లేదండి, ఉంటే వస్తానా, రాగలనా అంది మీరా చిన్నగా నవ్వుతూ. మంచిదానివేలే, నేను చెప్పాను కదా రావద్దని అని వెళ్ళిపోయింది ఆవిడ. అరుణ్ లేచాక కూడా కాలు ఎలా ఉందో అడిగి చూసి, ఇలా ఉంటే ఎందుకొచ్చావని కోపంగా అడిగింది. నిన్ను చూద్దామని నవ్వేసింది మీరా. గొప్ప పని చేసావు, అమ్మయ్య గుర్తించావు కదా. వింతగా చూసింది మీరాను. నన్ను తర్వాత చూద్దు గానీలే, వెళ్ళి ముఖం కడుక్కొని రా. అరుణ్ అక్కడి నుంచి పంపేసింది మీరా. మీరా లేనప్పుడు అరుణ్ని అడిగాడు శేఖరం. ఫ్రెండ్కి ఎలా ఉందట? తగ్గిందట. ఎవరి కోసం తగ్గుతుంది? నీ కేకలకే హడలి పారిపోయి ఉంటుంది ఏమిటన్నట్టు చూశాడు. అరుణ మాటలు అర్థం కాలేదు. క్షణంసేపు అన్నగారి కళ్ళలేక పరీక్షగా చూసి అంది అరుణ. అభిమానం తేల్చడానికి కూడా నేర్పుండాలి. అసలే కాలు మీద పులుసుపడి మంటతో అంత బాధపడుతుంటే అలా అరుస్తావేమిటి? అరుణన్న మాటకి క్షణంలో సగం సేపు తెల్లబోయినట్లు చూసి అరుణ నుండి చూపులు మర్చుకుంటూ అన్నాడు. లేకపోతే అంత కసురుకుంటే కాని చేతులు తీసిందా? కాలితే నీళ్లు పోయకూడదని తెలియదు చిన్నపిల్ల? అరుణ కేసు చూస్తూ అన్నాడు మళ్ళీ. అంటే నీ కోపం వస్తుంది కానీ నీ ఫ్రెండ్కు పెంకితనం. నీ కోపం వచ్చినా సరే నేను ఆ మాట చచ్చినా ఒప్పుకోను అంది అరుణ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం అన్నాడు నవ్వుతూ. మీరా గురించి శేఖరం మాట్లాడిన మాట తీరు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా కనిపించింది అరుణకి. మీరా తప్పు ఏం లేదని తెలుసుకున్నట్టున్నాడు అన్నయ్య. ఇప్పుడు నీ ఫ్రెండు అన్నా ఆ తీరు వేరు అనుకుంది అరుణ. మీరాకు అన్నయ్య మీద కోపం పోనట్టుంది. మీరా పేరు వింటూనే బగ్గుమని అన్నయ్య తొందరగానే శాంతించాడు. అప్పుడు తన కోసం అన్నయ్య మాటలు లెక్క చేయనట్టు మసలే మీరాకి అన్నయ్య మీద కోపం పోనట్టే ఉంది. మీరాకు అసలు ఇన్నాళ్ళు ఇక్కడ ఉండనిచ్చేవు, నాకదే చాలా ఆశ్చర్యంగా ఉంది అంది అరుణ నవ్వుతూ. నేనెవరిని ఉండనివ్వపోవడానికి? నువ్వెవరేమిటి? ఇది నీ ఇల్లు, ఇది నా ఇల్లుని చేరలేదుగా, అమ్మగారిల్లుని చేరింది అన్నాడు శేఖరం. అతనికి మీరా అమ్మగారింటికి ఎవరో ఒకరు వస్తూ ఉండొచ్చు, అది నాకు అనవసరం. ఆ మాట గుర్తొచ్చి అతని మనసు బాధతో మూలిగింది. 9 గంటలు కావస్తోంది. శేఖరం బయటకెళ్ళటానికి తయారయ్యాడు. వెళ్లే ముందు అరుణ గదిలోకొచ్చాడు. అక్కడ మీరా కూడా ఉంది. అతను రాగానే మీరా లేచి నిలబడింది. శేఖరం మందు బిళ్ళలు ఆయింట్మెంటు అక్కడ టేబుల్ మీద పెడుతూ, ఇదిగో ఆ టాబ్లెట్స్ వేసుకుని ఆ ఆయింట్మెంట్ రాస్తే తొందరగా తగ్గుతుంది అన్నాడు. మీరా మాట్లాడలేదు. కనీసం సరే అన్నట్టు కూడా చూడలేదు. దాంతో అరుణ అంది, వినపడిందా మీరా అని? నేను హాస్పిటల్కి వెళ్తాను అరుణ, మందిచ్చారు అంది పొడిగా. శేఖరానికి బాగా కోపం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన మాట అబద్ధం. తననిచ్చి నువ్వు వాడటం ఇష్టం లేక అమ్మగారి కోపం వచ్చినట్టు అరుణ గ్రహించింది అన్నగారికి. అతని ముఖమే చెప్తోంది. తీసుకో మీరా, ఇంకా తగ్గలేదుగా. మీరా మాట్లాడలేదు. నేను వెళ్తున్నా అని అతను వెళ్ళబోతుంటే, ఉండు టీ తీసుకుని వెళ్ళు గాని అంది అరుణ. అక్కర్లేదు అనేసి వెళ్ళిపోయాడు. ఉదయం కాఫీ తీసుకుపోవటమే, మళ్ళీ ఏం తీసుకోలేదు. రోజు అయితే ఈ పాటికి టీ 2-3 సార్లు తీసుకునేవాడు. మీరా గదిలోకి వెళ్ళిపోయింది. తర్వాత అరుణ కొంతసేపటికి మీరా దగ్గరకు వచ్చి, మీరా, అమ్మ మిమ్మల్ని ఇక్కడికి వచ్చేయమందటగా, రాకూడదు అంది. అది ఎలా కుదురుతుంది అరుణ? ఎందుకు కుదరదు? అమ్మ ఒప్పుకోదు. నేను చెప్తాను అమ్మగారికి. నేను ఎక్కువగా మీ అమ్మగారిని కలవకపోయినా మన స్నేహం ఎలాంటిదో అమ్మగారికి తెలియదా? మీరా, నేను వచ్చి చెప్తాను అంది అరుణ. ఇక్కడుంటే ఏదో విధంగా సహాయం చేస్తుండవచ్చు అనుకుంది. మీరా నవ్వింది. పిచ్చి అరుణ, మీకు అన్నయ్య అమెరికాలో ఉన్నారు, వారిద్దరి పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఆ ఇద్దరి పిల్లలకి నేను ఆయానని అరుణాదేవి గారు మర్చిపోతున్నట్టున్నారు. నేను ఎప్పుడో చెప్పాను, నువ్వు చాలా మారిపోయావని. ఇంకా గడుస్తనం నేర్చుకున్నావు. ఎదుటి వాళ్ళ నోటికి తాళం ఎలా వేయాలో నీకు నువ్వే సాటి. మీరా నవ్వి ఊరుకుంది. మర్చిపోయాను, కొత్తగా నేర్చిన వాటిల్లో ఇది అతి ముఖ్యమైనది. అరుణ కేసు వాత్సల్యంగా ప్రేమగా చూసింది మీరా. శేఖరం చెప్పిందంతా విని తెల్లబోయింది శాంతమ్మ గారు. పాప చెప్పలేదు అంది. పాపా చెప్పలేదు కదరా? ఎవరికీ తెలియదమ్మా. అన్నయ్య రేపు వస్తున్నాడు. అన్నయ్యనేమి అనకు, ఇప్పటికే అన్నయ్య చాలా బాధపడుతున్నాడు అన్నాడు శేఖరం.
నేనెందుకంటానురా బాబు, మీరు సుఖంగా ఉండటమే నాకు కావలసింది. ఈ నష్టం ఎప్పటికీ తీరను బాధగా అందావిడ. అన్నీ అవే సర్దుకుంటాయమ్మా, నువ్వేం బెంగపడుకు, ధైర్యంగా చెప్పాడు శేఖరం. ఇన్నాళ్ళకి పెదబాబు వస్తున్నాడని శాంతమ్మ గారు సంతోషంతో చాలా హడావిడి చేసింది. ఆ రోజు మీరాతో రేపు ఇంత తొందరగా రావాలి మరి మీరా అంది. ఇంకా తొందరగా అని. అలాగేనమ్మా అంది మీరా. మర్నాడు 6ంటికే బయలుదేర మీరాను చూసి కాంతమ్మ ఏమిటి అప్పుడే బయలుదేరావు అని అడిగింది. ఇలాంటి ప్రశ్న వస్తుందని మీరాకు తెలుసు. అరుణ నా స్నేహితురాలు గుర్తుందా? ఒకసారి మన ఇంటికి వచ్చింది. సుమిత్రకి చీర కొనడానికి వెళ్ళినప్పుడు కొట్టు దగ్గర కనపడింది. అంది గుర్తు చేసుకుంటూ. అరుణ వీళ్ళ అమ్మాయేట, ఈరోజు వస్తుంది. చాలా రోజులైంది చూసి. కారులో అయితే రాత్రే వచ్చేస్తారట. అయితే మాత్రం ఇప్పటి నుంచి ఎందుకు? ఉభావంగా అంది. తలుపేసుకో అని మీరా వచ్చేసింది. ఏమేం చేయాలో శాంతమ్మ గారు పురమాయించేసింది. మీరా చకచకా చేసుకుపోతోంది. మీరాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరికలేదు. మీరాని చూసి అరుణ జాలిపడింది. శేఖరం తన తప్పు 10ంతలై భూతంలా కనిపిస్తుంది అతనికి. రోజు రోజుకి ఎంత పనైనా కిమ్మనకుండా అలుపనేది లేకుండా చేసుకుపోయే మీరాని చూస్తే అతనికి జాలిగా బాధగానే ఉంది. కారులోనే కదా పొద్దున్నే వచ్చేస్తాడనుకున్న రాజేంద్ర 11 గంటలవుతుంటే టాక్సీలో వచ్చాడు. అమ్మా అన్నయ్య వచ్చాడు. శేఖరం పెట్టిన కేక విని శాంతమ్మ గారు గబగబా వచ్చింది. ఆవిడను చూస్తూనే అమ్మా అంటూ దగ్గరకొచ్చాడు రాజేంద్ర. ఈ కొద్ది రోజుల్లో అతను చాలా మారిపోయాడు, చిక్కిపోయాడు కూడా. అమ్మా అన్న పదం శాంతమ్మ గారి హృదయం మీద అమృత వర్షం కురిసినట్టే అనిపించింది. పెదబాబు సంతోషంలో ఆవిడ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏరి కుసుమ పిల్లలు ఏరి బాబు అని అడిగింది. రాజేంద్ర నిట్టూర్పు విడిచాడు. కుసుమ కళ్ళకున్న పొరలు చాలా మందమమ్మా, ఇంకా ఆవిడికి తెలివి రాలేదు. నీ ఒంట్లో కులాసాగా ఉంటోందమ్మా. అరుణ ఏది? ఎంత అభిమానము ఆప్యాయత. ఇన్నాళ్ళు ఏ మూల దాక్కున్నాయో గాని ఇన్నాళ్ళు తన చుట్టూ ఉన్న అహంకారపు గోడల్ని, నిర్లక్ష్యపు తలుపుల్ని ఒక్కసారిగా ఛేదించుకుని బయటపడి తనని తన్నిగా అభిమానించే ఆ వ్యక్తుల్ని కళ్ళ నిండుగా చూస్తున్నాయి. ఆ పక్కనే ఉన్న అరుణ అన్నయ్య అంటూ ముందుకొచ్చింది. కుసుమ పిల్లలు రాలేదని శాంతమ్మ గారు చాలా బాధపడింది. వాళ్ళంతా కూడా వస్తారని ఆవిడ ఇంట్లో అన్నీ ఎక్కువగా చేయించింది. రాజేంద్రని చంటి పిల్లవాడిని నడిపించుకొచ్చినట్లుగా నడిపించి సోఫాలో కూర్చోబెట్టి తను పక్కన కూర్చుంది. తల్లిని ఏవేవో అడగాలని, ఎన్నో చెప్పాలని ఎన్నో ఊహించుకుని ఇంటి దగ్గర బయలుదేరాడు. ఎలా చెప్పాలో తెలియలేదు. ఆవిడేమన్నా విసుక్కుంటే, హేళనగా మాట్లాడితే తన నిర్లక్ష్యాన్ని క్షమించమని వేడుకోవచ్చు. ఏమిట్రా బాబు అంత చిక్కిపోయావు అని పాప మీరాని కాఫీ తీసుకురమ్మను మళ్ళీ రాజేంద్రతో అంది. కుసుమను చూసి చాలా రోజులైంది. అరుణ శ్రీమంతానికి కూడా రాలేదు. తీసుకురాలేకపోయావా? వాళ్ళ అక్కయ్య దగ్గర వెళ్ళింది. వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి ఇచ్చేస్తుందట తల ఉంచుకుని అన్నాడు. అదేం పనిరా, ఇన్నాళ్ళ దగ్గరుంచుకొని? చాలా తప్పు నాయనా. అయినా ఆ పిల్లేం చేసింది అంది బాధగా. తనకిష్టమైన తెచ్చుకుంది. ఇది తన ఇష్టానికే వదిలేశాను నిర్లిప్తంగా అన్నాడు శేఖరం. వాళ్ళ మాటలు వింటూ మౌనంగా కూర్చున్నాడు. మీరా కాఫీలు తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి సందేహంగా ఆగిపోయాడు రాజేంద్ర. అలా అంటున్నప్పుడు శేఖరం కేసు చూశాడు. శేఖరం చూపులు మళ్లించుకున్నాడు. శాంతమ్మ గారు చెప్పింది. రాజేంద్ర అరుణ కేసు తిరిగి నీ ఫ్రెండేమో అన్నాడు. అవునన్నట్లు తలోపింది అరుణ. ఇంకాస్త వివరంగా